భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి ఎప్పుడు మరణిస్తాడో తెలియదని తెలిసినటువంటి దేవుడు మరణించే లోపే ఈ భూమి మీద మనం ఏం చేయాలో, ఏం తెలుసుకోవాలో తన 66 పుస్తకాలు అనే మహాజ్ఞాన గ్రంథంలో రాయించి మనం చేర్పించాడు. ఈరోజు మనం ఈ రీతిగా కూడుకొని మన ముగింపు దినానికి వచ్చినటువంటి మూలాలు తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్పదైన సమయానికి తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి 116వ కీర్తన 15వ వచనంలో మరొకసారి ఆ మాటను చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని నేను ఆశపడతాను. యెహోవా భక్తుల మరణం విలువ గలది అని మాట్లాడినటువంటి ఆ విలువైన మరణం ఎప్పుడు? యెహోవా భక్తుల మరణం విలువ గలది. విలువైన ఆ మరణం ఎప్పుడు? తెలుసు ఎవరికైనా? తెలుసమ్మా? తెలుసు. ఎప్పుడు ఆ విలువైన మరణం? ఎప్పుడు? క్రీస్తులో మనం ఉన్నప్పుడు, క్రీస్తు అనుసారంగా నడిచినప్పుడు మనకు విలువ వస్తుంది. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఎన్నో దినాల గురించి తెలిసినటువంటి మనకు మన అంతిమ దినం గురించి మనకు తెలియాలి. మన పుట్టిన దినం మనకు తెలుసు, ఎందరో పుట్టినటువంటి దినాలు తెలుసు, ఎందరో మరణించినటువంటి మరణ దినాలు తెలుసు మనకు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జన్మదినాలు తెలుసు మీకు, మరణ దినాలు తెలుసు మీకు, కానీ నీ యొక్క మరణ దినం ఎప్పుడు అడుగుతున్నాడు దేవుడు. దానికి ఓ మనిషి నీకు తెలియని ఆఖరి దినం ఒకటి ఉంది భూమి మీద. నీకు తెలియనటువంటి ఆఖరి దినం ఒకటి ఉంది. ఎన్నో దినాలు గడిచిపోయాయి మన జీవితంలో, ఎన్నో పుట్టినరోజులు వెళ్ళిపోయాయి మన బ్రతుకులో, కానీ ఒకే ఒక్క దినం మనకు తెలియకుండా వస్తుంది. అదే మన బ్రతుక్కి ఆఖరి దినం. అది చిన్న టైటిల్ తీసుకొని మనం త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనిషికి తెలియని ఆఖరి దినం ఎప్పుడు? మనిషికి తెలియని ఆఖరి దినం ఎప్పుడండి? నా ఆఖరి దినం ఎప్పుడు నాకు తెలుసా అండి? నా ఆఖరి దినం నాకు ఎప్పుడో తెలియనప్పుడు, ఈ బ్రతుకులో నేను చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. నా ఆఖరి దినం ఏంటో నాకు తెలియనప్పుడు నేను వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలలో మన కరెంటు సమయంలో కప్పొత్తు వెలిగించుకున్నాం. గుర్తుంది ఎవరికైనా? కప్పొత్తు తెలిసి ఎవరికైనా? కప్పొత్తు తెలియని చేతికి ఎవరైనా కప్పొత్తు తెలియకపోతే అందరికీ తెలుసు కప్పొత్తుల గురించి. ఇప్పుడు కప్పొత్తు వెలిగించినప్పుడు ఆ కప్పొత్తు ఒక పాఠం నేర్పుతుంది మనకు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కప్పొత్తు ఒక పాఠం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది మనకు? తాను కరిగిపోతూ మనకు వెలిగిస్తుంది. ఈరోజు మనం కూడా మన జీవితం కప్పొత్తులా కరిగిపోతుంది. మన జీవితం కప్పొత్తులా కరిగిపోతుంది. ఆ కప్పొత్తి మాత్రం ముగిసిపోయేసరికి వెలిగించి ముగిసిపోతుంది. కానీ మరి మనం ఏం చేసి ఏమి సాధించి మనం ముగిసిపోతున్నాం. కింద ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో నడుచుకుంటూ పోతుంటే పక్కనే ఉన్న వెహికల్ టైర్ ఊడిపోయింది. స్పీడ్గా వచ్చింది. ఈ పక్కన ఉన్నది కొట్టొచ్చు, ఆ పక్కన ఉన్నది కొట్టింది. వాడితే కొంచెం వెళ్ళిపోయింది అంతే, వాడికి చచ్చిపోయాడు. అవునా కదా? మనం అనుకుంటాం, నేను బాగానే వెళ్తున్నాను కదా, నేను స్లోగానే వెళ్తున్నాను కదా, నేను రోడ్డు పక్కనే కదా నుంచున్నాను అనుకుంటావు. నువ్వు పక్కన నుంచున్నా, నిదానంగా వెళ్తున్నా, మరణం అనేది ఏ రీతిగా నీ మీద అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు ఈ సమాజాన్ని.
మీ చుట్టూ ఎంతో మంది చనిపోతున్నారు ఈ సమాజంలో. ఆ సమాజంలో చనిపోతున్నటువంటి మనుషులందరూ మీ కళ్ళ ముందు చనిపోయి, మీ కళ్ళ ముందే ఆ పాడి మీద తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు వెనకాల పోతా ఉంటారు మీరంతా కలిసి. ఆ పోయేటప్పుడు నీకు అర్థం కావాలి, ఏదో ఒక రోజు నేను కూడా అలాగే వెళ్ళిపోతాను ఒక రోజు. అందుకే దేవుడు అంటారు కదా, ఇదిగో మరణించిన వారి దగ్గరికి వెళ్ళి, ఆ మరణించిన వారి దగ్గరికి వెళ్ళి మరణానికి సంబంధించినటువంటి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఏం నేర్చుకోమంటాడు? ఒకసారి ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే 7వ అధ్యాయము 2వ వచనంలో సొలొమోను గారు అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు, ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక అన్నాడు. మరణం ఎవరెవరికి వస్తుంది? పేదోడికి మరణం కాదండి, డబ్బులు ఉన్నోడికి కూడా మరణం ఉంది. పేదోడి దగ్గర నుంచి, అంటే ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర నుంచి సామంతుల వరకు మరణం ఖచ్చితంగా వచ్చి తీరుతుందనే బోధ సొలొమోను గారి దగ్గర మనకు కనపడుతుంది. ఎలాగగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు అన్నాడు. అక్కడ ఎంతమంది పెడుతున్నారు ఈ మరణం గురించి? ఏదో ఒక రోజున ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతాను మనం అనుకుంటాం కదా. అప్పుడే నేను వెళ్ళిపోవటం ఏంటండి? అప్పుడే నేను చనిపోవటం ఏంటండి? అందరికి ఒక ఆలోచన చెప్పమంటారా? నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలి. కానీ వాక్యం ఏమంటుందంటే, ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి సిద్ధంగా ఉండు. లేదు లేదు ప్రభు, నేను ఇక్కడే ఉండాలి అందుకంటే వాక్యం అంటుంది, ఏదో ఒక రోజు నువ్వు బయలుదేరాలి ఇక్కడ నుంచి, సిద్ధపడు, సిద్ధంగా ఉండు అని వాక్యం చెప్తాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఒక ఊరు వెళ్ళాలంటే ముందుగానే సిద్ధపడడం అన్నట్టు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలనే సిద్ధపాట్లు అన్ని అరేంజ్మెంట్ చేసుకుని పోతూ ఉంటాం. కానీ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఎలా వచ్చామండి? ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన లాభమేమి అడుగుతున్నాడు ఆయన. అంటే వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చావో పోయేటప్పుడు కూడా అలానే పోతున్నాం. కానీ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంబంధాలు కలుపుకుంటా వచ్చేసాం. పుట్టగానే తల్లి, పుట్టగానే తండ్రి, ఆ తర్వాత అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఆ తర్వాత భార్య, బిడ్డలు, ఇంతమందితో సంబంధాలు కలుపుకున్నాం. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఆత్మ సంబంధులు, ఎంతో మందితో ఎన్నో బంధాలు కలుపుకొని ఈ లోకానికి వచ్చేసాం. మనం ఈ లోకానికి వచ్చినటువంటి మనం మన మరణం ద్వారా అన్ని బంధాలు తెంపుకుంటా మళ్ళా వెళ్ళిపోతున్నాం ఈ భూమి నుంచి. ఇప్పుడు చనిపోయినటువంటి తండ్రి దగ్గరకు వచ్చి నాన్నాలే నాన్నాలే కొడుకు ఏడ్చినంత మాత్రాన తండ్రి లేవడా? ఇప్పుడు తల్లి చనిపోయింది అనుకోండి, తల్లి దగ్గరకు వచ్చి అమ్మా లేని బిడ్డలు ఏడిస్తే తల్లి లేచుదా? అందుకే అంటాడు కదా, మన్నైనది మట్టికి చేరుతుంది, ఆత్మ దేవుడి స్వాధీనంలోకి వెళ్తుంది, పరలోకానికి వెళ్ళదండి. ఈ భావం అర్థం కాని కొంతమంది, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మట్టికి చేరుతుంది, దేహం మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుందంట. చాలా మంది ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? మరణించినటువంటి వారి యొక్క ఆత్మ, ఈ భూమి మీద పుట్టినటువంటి నీవు ఏదో ఒక రోజు చనిపోతావు. చనిపోయినటువంటి ఆత్మ అంటే దేహాన్ని విడిచినటువంటి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అవునా కదా? ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆ పాతాళానికి వెళ్ళినటువంటి ఆత్మ
2 స్థలాలు కేటాయించాడు దేవుడు. ఆ 2 స్థలాలలో ఏ స్థలానికి సిద్ధపడగలిగి ఉన్నావు నువ్వు? వేతనకరమైనదా, నెమ్మదికరమైనదా? ఏ స్థలంలో ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు? అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీకు తెలియని ఆఖరి దినం ఒకటి ఉంది. ఆ ఆఖరి దినం గురించి నువ్వు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. ఆ ఆఖరి దినం ఎప్పుడో నువ్వు ఎప్పటికీ అనుకోలేకుండా, ఎప్పటికీ ఆలోచించకుండా ఈ జీవితంలో జరగబోతున్నటువంటి ఒక అంతిమ యాత్ర ఉంటుందని నువ్వు గుర్తెరగక ఈ భూమి మీద కేవలం తినటానికి, త్రాగటానికి, ఎంజాయ్ చేయడానికి ఈ జీవితం నువ్వు అనుకుంటే అనుకోని గడియలో అనుకోని రీతిగా ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మనం ఎంత బాధపడినా, ఎంత గోల చేసినా, ఎన్ని ప్రసంగాలు పెట్టించినా, ఆ వ్యక్తి కోసం ఎన్ని యోగాలు చేసినా ఆ మనిషి మాత్రం తిరిగి మరలా మీ ఇంటికి రాడు. మీరు ఆలోచించే. అందుకే మనిషికి తెలియకుండా అనుకున్న రీతిలో మనిషికి మరణం వస్తుంది. ఆ మరణం వచ్చేలోపు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక వీడియో, అద్భుతమైనటువంటి వీడియో ఉంది. దాన్ని ఒకసారి మనం ప్రయత్నించి మరొక విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. పెట్టినాము.
జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ పాటలో 4 లైన్స్ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనిషికి మరణం ఎప్పుడనేది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం. కానీ నువ్వు రాజువైనా, ఎంత పెద్ద గొప్ప ప్రఖ్యాతలు కలిగిన వాడివైనా, ఏదో ఒక రోజు చనిపోక తప్పదనే నీతిని ఈ పాటలో మనకు చూపించాడు. కానీ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందో ఈనాటి సమాజం చుట్టూ జరుగుతున్నా, ఈ సమాజంలో ఎంతోమంది మనతో మాట్లాడుతున్నా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనుషులు బ్రతుకుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇందులో 4 విషయాలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి లైన్స్ రాశారన్న వంశీయానండి. ఇందులో మొదటిగా మనం చూడగలిగితే, నువ్వు రాజువైనా మరణం తప్పదు అన్నాడు. మహారాణిగా నువ్వు బ్రతికినా ఈ భూమి మీద ఏదో ఒక రోజు ఈ క్షణం తప్పకుండా నీకు వస్తుందని హెచ్చరిస్తుంది మరణం. కానీ పిల్లలకు చెబుతున్నాడు తండ్రిని గురించి,
తల్లిదండ్రులు బతికున్నప్పుడే పిల్లలకు ఆ బాధ్యత తెలియాలి. చనిపోయిన తర్వాత నాన్న ఏడ్చినా వస్తాడా? రాడు. అమ్మ అని అరిచిన వస్తుందమ్మా? రాదు. బతికున్నప్పుడు పట్టించుకున్నటువంటి అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ మన గొంతు ఎండిపోయేలా కలిసిన అమ్మ మన దగ్గరికి రాదు. మీరు ఆలోచన చేయాలి. మరొక విషయాన్ని ఏం మాట్లాడంటే, నువ్వు ఎంత గరుడమైనా, ఎంత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి ఘనత తెచ్చుకున్నటువంటి వ్యక్తివైనా, ఈ సమయం ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీ ఘనత నిన్ను కదిలించలేదని మాట్లాడుతున్నాడు. మరొక విషయాన్ని మాట్లాడుతున్నాడు, ఎంత గొప్ప ధనవంతుడు అయినా ప్రాణాన్ని మాత్రం నీ దగ్గర ఉన్న డబ్బుతో కొనలేవు. కొనగలరు ఎవరైనా ప్రాణాన్ని? ఎప్పుడు కొనలేదండి. చాలా అద్భుతమైనటువంటి తాపతి. చివరికి అంటాడు కదా, అసలు ఎవరు అయినా ఈ సత్యం మాత్రం నీకు తెలియాలి. ఏంటి సత్యం అంటే, ఎక్కడున్న వారైనా దేవుని చెంతకు రావాలి. ఈ చివరి దినం గురించి మీరు తెలుసుకోవాలంటాడు. ఇది తెలియాలంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు మనం వినాలి. అందుకని అంటాడు కదా, ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే బైబిల్ చెప్తుంది కదా, ఈ దేహమే దేవుని ఆలయం. దేహమే దేవునికి ఆలయం అయితే, ఆలయమైన ఈ దేహం నిష్ప్రయోజనమైనది యేసుక్రీస్తు వారు. గుర్తుందా మీకు? దేవునికి ఆలయమైనటువంటి ఈ దేహాన్ని యేసుక్రీస్తు వారు నిష్ప్రయోజనం అన్నాడు. అంటే నిష్ప్రయోజనమైనటువంటి దేహాన్ని విలువైనటువంటి ఆలయంగా ఆయన మలుచుకోవడానికి మూలం ఏంటంటే, ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించేస్తే ఈ దేహము దేవుని వలన ఒక గొప్ప విలువ తెచ్చుకుంటుంది. గొప్ప విలువ తెచ్చుకున్నటువంటి దేహంలో నుంచి ఆత్మ ఒక రోజు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం కదులుతుందా? మీరు ఆలోచించండి. ఈ దేహంలో ఆత్మనప్పుడే మాట్లాడుతుంది, ఈ దేహంలో ఆత్మనప్పుడే చూస్తుంది, ఈ దేహంలో ఆత్మనప్పుడే మీ అందరితో మాట్లాడగలుగుతుంది. అదే దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఎవరైనా మాట్లాడతారా? అందరూ మాట్లాడతారు, కానీ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన వాడు మాట్లాడలేడు, కదలలేక పడున్నాడు. ఆ పడిపోయినటువంటి ఆ దేహం దగ్గరకు వచ్చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు. రాత్రి కదండి మరణం గురించి మెసేజ్ చెప్పాడు. రాత్రి కదండి, పొద్దున్నే 4 గంటలకి ఉద్యోగానికి పోవాలన్నాడు. ఇదేంటి ఇంతలోనే అలా జరిగిపోయింది అంటే, దేహాన్ని ఆత్మ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎవరు? పడి ఉన్న దేహమా వెంకటేశ్వరరావు అనేవాడు? ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాడు వెంకటేశ్వరరావు అనేవాడు? ఎవరు? శరీరమా ఆత్మమేమో? నేనంటే ఎవరండి? నేనంటే ఎవరు? శరీరమా ఆత్మనా? నేనంటే శరీరం కాదు. నేనంటే శరీరం అయితే మీరు వచ్చి మాట్లాడుతుంటే మరి మాట్లాడాలి కదా. అంటే మాట్లాడలేక కదలలేక పడి ఉన్నటువంటి ఈ శరీరం, ఈ దేహం నేను కాదన్నమాట. మరి నేను ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ఆత్మ. ఆత్మవైన నీవు దేహంలో ఉన్నావు కాబట్టి దేహం కదిలింది. ఆత్మవైనటువంటి నీవు దేహంలో ఉన్నావు కాబట్టి ప్రసంగాలు చేయగలుగుతున్నావు. ఆత్మవైన నీవు దేహంలో ఉన్నావు కాబట్టి దేవుని మందిరానికి నడుచుకుంటూ రాగలిగావు. ఆ ఆత్మకు రోజు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ ఎంతకాలం ఉంటుందండి ఇంట్లో? ఎవరి స్థిరంగా ఉన్న ఇంట్లో మనం స్థిరంగా ఉండగలుగుతామో, అద్దెంట్లో స్థిరంగా ఉండగలుగుతాం? మీరు ఆలోచన చేయండి. అద్దెంట్లో ఎంతకాలం ఉంటామండి? అద్దెంట్లో ఎంతకాలం ఉంటాం? కొంతకాలం మాత్రమే ఉంటాం అద్దెంట్లో. ఈ ఆత్మ కూడా అంతేనండి. అద్దెంట్లో ఉండటానికి, కొంతకాలం ఉండటానికి దేవుడు పంపించింది. ఆయన ఇచ్చినటువంటి కాలం పూర్తయిపోయింది. పూర్తి చేసుకొని అద్దె ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ఆత్మ.
అందుకే 96వ కీర్తన 3వ వచనం, 90వ కీర్తన 3వ వచనం అంటే కదా, ఇదిగో నరుడా తిరిగి రండి, తిరిగి రండి. ఎక్కడికి? మీరు వచ్చినటువంటి పని అయిపోయింది భూమి మీద, వచ్చేయండి నా దగ్గరికి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటున్నాడు కదా, ఎలా రావాలి దేవా అని మీరు అడిగితే దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద దేహాన్ని ఖాళీ చేసినటువంటి ఆత్మ ఎలా వెళ్ళాలి? ఒకసారి ఆ మాట 119వ కీర్తన 11వ వచనంలో దేహాన్ని విడిచిన ఆత్మ ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే దేహాన్ని విడిచినటువంటి ఆత్మ ఎలా రావాలని దేవుడు కోరుతున్నాడు చెప్పాలి. ఇప్పుడు పాపము లేని వారిగా రావాలి. పాపము లేని వారికి మాత్రమే పరలోక ప్రవేశం ఉంది. పాపులకు ఎక్కడ స్థలం పెట్టాడు దేవుడు? పాతాళం. ఆ పాతాళంలో యుగ యుగాలు వ్యాకరకరమైన ఆరుణకి సిద్ధపరిచాడు. అందుకే దేహాన్ని ఖాళీ చేసే సమయం అదే ఆఖరి దినం. ఆ ఆఖరి దినం నీకు సంభవించే లోపు నువ్వు నేర్చుకోవలసింది, తీసేసుకోవలసింది ఒకటి ఉంది. అది పాపం. ఆ పాపాన్ని తీసేయాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి. నువ్వు వాక్యాన్ని నేర్చుకున్న నీవు పాపాన్ని విడవాలి. పాపాన్ని విడిచిన నీవు ఏ రోజు ఎలా మరణించబోతావో నీకు తెలియదు. ఆయన ఊహించలేవు, నువ్వు అనుకోలేవు. నీ ఆఖరిలో నీకు తెలియదు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇన్ని జరుగుతున్నా, ఇంత హెచ్చరిస్తున్నా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మీరేం చేస్తున్నారో ఆనాడు పౌలు సంఘానికి ఏం చెప్పాడో ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి. ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు, చూడండి, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. ఎప్పుడు మీ పని ఏం చేసుకుంటే మరి ఇతరులు కూర్చున్నటువంటి కార్యాలు ఎవరు చూస్తారు? ఎప్పుడు మీ సొంత పనులు మీరు చేసుకుంటామంటే మరి క్రీస్తులు కూర్చున్నటువంటి పని ఎవరు చేస్తారు? అసలు క్రీస్తులో వచ్చినందుకు మీరు క్రీస్తు అడుగు జాతుల్లో నడుస్తూ ఆయన ప్రారంభించినటువంటి పనిని కడముచి కొట్టించడానికి వచ్చినటువంటి మనం ఆయన పని పక్కన పెట్టేసి ఎప్పుడు మన సొంత పనులే మనం చేసుకుంటా బతుకుతున్నాం. అందుకే అన్నాడు, ఎంత బిజీగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, ప్రాంతంలో ఉన్నా, ఆ చివరి గడియ నీకు వస్తే, అనుకున్న రీతిలో నీ మరణం జరిగితే నీ కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వు ఆలోచించు. నాన్న ఒక పొట్టోడు తండ్రి చెవి దగ్గరికి వెళ్ళి గొంతెండు పిల్లలు అరుస్తున్నాడు. నాన్న కనపడుతుందా? నాన్న లేచాడా? లేవడు. ఇంటి దగ్గర బయలుదేరినటువంటి ఈ శవం గోపికి చేరే లోపు ఒక 6 సార్లు 9 సార్లు పిలిపిస్తారు కింద పెట్టి, నాన్న 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 అని. వినపడుతుందా నాన్నకి? వినపడుతుంది నాన్నకి? వినపడదు. ఎందుకంటే నాన్న ఇప్పుడు ఇక్కడ లేడు. నాన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన నాన్న కోసం ఇక్కడ ఈ మట్టి బొమ్మ దగ్గర నువ్వు వరిస్తే నాన్న వినపడదు. అందుకే దేవుడు అంటున్నాడు, అందరూ మీ సొంత కార్యం. 21వ వచనం చూడాలి. 21వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యమే చూసుకొచ్చున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఏమంటే పట్టించుకోకపోతే పరలోకం ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత, దేవుని మందిరానికి వెళ్ళాలనే సమయం నీకు ఇచ్చేసిన తర్వాత కూడా దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యం నేర్చుకోకుండా బ్రతికినంత కాలం పని 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 అనకుండా ప్రార్థన పక్కన పెడుతున్నావు. జాగ్రత్త. పని అనకుండా ప్రార్థన పక్కన పెడుతున్నావు. కానీ పట్టుకెళ్ళేది ఏమీ లేదు. నువ్వు గుర్తుపెట్టుకో. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మనిషి, నీకు తెలియని ఆఖరి దినం ఒకటి నిర్ణయించాను. ఇప్పుడు తల్లి గర్భంలో నువ్వు పిండంగా రూపించబడేటప్పుడే నీ బ్రతుకు లెక్కలు నా దగ్గర ఉన్నాయంటాడు దేవుడు. కొన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి.
ఆ లెక్కలో కట్టి నిన్ను ఎక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? మీ లెక్కలో కట్టి మిమ్మల్ని శిక్షించేవాడిని నేనంటాడు క్రీస్తు ప్రభువు. మరొక మాట గ్రంథం మీరు చూడగలిగితే, మీ సొంత కార్యములు చూసుకున్నటువంటి మీరు సమయమును దుర్వినియోగపరుచుకుంటున్నారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. మీరు అజ్ఞానులుగా మారిపోతున్నారు. అజ్ఞానులుగా మారిపోయిన మీకు కఠినమైన శిక్ష ఉంది నరకంలో. ఆలోచించండి. అందరూ మీ సొంత కార్యాలు చేసుకుంటారు, సొంత పనులు బిజీగా ఉన్నారు. అలా బిజీగా ఉన్న మీరు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో దినములను గూర్చి మీరు ఆలోచించండి. ఎవరి నా బ్రతుకులో 39 సంవత్సరాల కాలం గడిచిపోయింది. తిరిగి వస్తుందా మళ్ళీ? వస్తుందమ్మా? మీ బ్రతుకులో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయిన కాలం అలా తిరిగి వస్తుందా మీకు? రాదన్నాడు. ఇదిగో సమయమును సద్వినియోగపరుచుకోవాలి, సమయమును సద్వినియోగపరుచుకోవాలి. దుర్వినియోగపరుచుకుంటున్నావా? పరుచుకుంటే ముగింపు దగ్గర పడుతున్నట్టే. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచనంలో, దినములు చెడ్డవి కనుక. పౌలు గారు కూడా మాట్లాడు, దినములు చెడ్డవి. ఎందుకు చెడ్డమంటే ఈ దినాల బ్రతుకుతున్నటువంటి సమాజం చెడిపోయింది. చెడిపోయిన సమాజంలో బ్రతుకుతున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన ఏమో ఏ క్షణం ఏం జరుగుతుంది. మన ట్రైన్ పోతా వెనకాల 2 పేర్లు ఊడిపోయి జనం ఒకటే గోల. గత ఒక 10 నెలల క్రితం ఒక ట్రైన్ మీద ఒక ట్రైన్ ఎక్కింది, 100 జనాలు చచ్చిపోయారు. ఎవరు చెప్పగలరంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించారు. ఒక ఫ్యామిలీ టూర్ వెళ్తున్నారండి, యాత్రలకు వెళ్తున్నారు. ఫ్యామిలీ సుమారుగా ఒక 11 మంది 12 మంది సుమారుగా ఉంటారు ఆ ఫ్యామిలీ. ఒక బ్రిడ్జి మీద పోతున్నప్పుడు అప్పటి వరకు మంచిగా డ్రైవ్ చేసాడు, ఇంటికి రావడానికి బయలుదేరిపోయారు. అంతా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి ఆనందంలో ఎక్కడ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుందామని చెప్పేసి బయలుదేరి వేగంగా వస్తున్నటువంటి సమయంలో ఒక భయంకరమైన వంతెన మీద వస్తుంది బండి. అప్పటి వరకు బాగానే డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ఆ వంతెన మీదకి రాగానే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకోగానే ఆ వంతెన మీద నుంచి పైనుంచి కింద పడిపోయింది ఆ వ్యాన్. పడిపోగానే అందులో ఉన్నటువంటి 11 మంది స్పాట్లో చనిపోయారు. కానీ ఒకే ఒక్కడు బ్రతికాడు. అందులో ఒకే ఒక్కడు. సుమారుగా 1.5-2 సంవత్సరాలు బాబు బ్రతికాడు. అందులో ఆ ఒక్కడే నీటిలో పడకుండా ఒడ్డు మీద పడ్డాడు వెళ్ళిపోయి. అంటే ఆ ఒక్కడి వల్ల దేవునికి ఏదో ఉపయోగం ఉంది కాబట్టి ఆ ఒక్కడు తప్పించాడు. మిగతా 11 మంది స్పాట్లో చనిపోయారు. అంటే మరణం ఏ రీతిగా అటాచ్ చేస్తుందో, ఎప్పుడు మనం హరించుకొని పోతుందో మనకు తెలియదు కనుక మనము సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించాలి. ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వారానికి మారిపోతుంది. అదే కాలో చేయడం ఇరిగింది అనుకోండి, ఏదో ఒకటి మనం చేయించుకొని ఎట్లా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. అదే మనిషి మన జీవితం మన కుటుంబం నుంచి మనం కోల్పోతే ఆ మనిషిని మరలా తీసుకురావాలని మీరు ఆలోచించాలి. మన ఇంట్లో మన కుటుంబాన్ని నడిపించి ఆదరించి బ్రతికించినటువంటి వ్యక్తి మన కుటుంబం లేకుండా చనిపోయాడు అనుకోండి, కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి. భార్య ఏం చేయగలరో, బిడ్డలు ఏం చేయగలరో మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఒకడు నా మాట గైకొని ఎడలా వాడు ఎన్నడూ మరణం పొందడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ తెలియజేసే ఒక గొప్ప విషయం ఏంటంటే, మీ బ్రతుకులో మీ చివరి దినం ఎప్పుడో మీకు కానీ నాకు కానీ ఎవ్వరికి తెలియదు. కానీ యాకోబు గారు అంటున్నాడు కదా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. ఎందుకంటే మీ జీవితము యాపాటిది అడుగుతున్నాడు. ఎంత బాగుంది మాట. మీ జీవితం యాపాటిది అని అంటే, నా జీవితం బంగారం లాంటిది అంటావా? అవ్వదు. బైబిల్ ఏం చెప్తుందంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి జీవితం. ఈ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి బ్రతుకులోనే ఈ చిన్న జీవితంలో మనిషికి ఎంతో గర్వం, ఎంతో స్వార్థం, ఎంతో అసూయ. అవన్నీ విడిచిపెట్టండి, దేవుని చెంతకు రండి, దేవుని యొక్క చిత్తాన్ని గైకొనండి, ఆయన చిత్త ప్రకారం బ్రతకండి. అలా బ్రతికిన వాడికి ఒక గొప్ప మేలున్నది బయట. అందుకే బైబిల్ ఉంటుంది కదా,
ఈ భూమి మీద పుట్టినటువంటి నీవు యాత్రలో ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? మనం ఎందులో ఉన్నాం? ఇప్పుడు యాత్రలో ఉన్నాం. యాత్రలో ఉన్నటువంటి మనకు ఏదో ఒక రోజు అంతిమ యాత్ర జరుగుతుంది, తెలుసా? అదే నీ బ్రతుకులో చివరి యాత్ర ముగిపోయింది. ఆ అంతిమ యాత్ర జరిగే ముందు మనం తెలుసుకోవలసింది ఒకటి ఉంది, అదే నీ ఆఖరి దినం. ఆ ఆఖరి దినం జరిగే లోపు అందరితో మనం ఏం చేయాలంటే సంబంధాలు కలుపుకుంటుంది. ఆ ఆఖరి దినం ముగిసిన తర్వాత కలుపుకున్న సంబంధాలన్నీ తెలుపుకుంటా వెళ్ళిపోతాం. అలా తెలుపుకుంటా వెళ్ళిపోతున్నటువంటి నీవు ఎవరు అడుగుతున్నాడు? కలుపుకుంటా వచ్చినటువంటి నీవు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక మామగా, ఒక బావగా, ఒక అన్నగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నావు, బాగుంది. కానీ సంబంధాలు తెలుపుకుంటా వెళ్ళిపోతున్నావే, ఆ వెళ్ళిపోతున్నటువంటి నీవు ఎవరు? భూమి మీద ఉన్నప్పుడు నీ ఊరు ఏంటంటే వీరరావుపురం అంట. మరి భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీవు ఒకరోజు అంతిమ యాత్రకు వెళ్ళిపోతున్నావు. అంటే మరణం తర్వాత చివరి దినమది నీకు. దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి నీవు నీ చిరునామా ఎక్కడ? ఇప్పుడు బతుకున్నప్పుడు చిరునామా అడిగితే వీరరావుపురం అంటున్నావు. మరి చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ చిరునామా ఎక్కడ? దేవుడు అంటున్నాడు, నరులారా పండి నాకైతే మీ చిరునామా పరలోకం, పాతాళంలో వ్యాపకరమైన స్థలం కాదు. అందుకే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో బైబిల్ హెచ్చరిస్తూ ఉందండి. ఆ హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలను మనమందరం కూడా ఆహ్వానించాలి, దానిని అనుసరించి మనం నడుచుకోవాలి. అందుకే ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి పాట, చాలా బాగుంటుంది, మనసు పెట్టి వినండి. ఈ పాట వినేలోపు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఏంటంటే మనం బాగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే, మనం బాగా ఇష్టపడే వ్యక్తులు మన కుటుంబాల్లో కానీ, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ ఎవరైనా చనిపోయి ఉంటే, ఆ చనిపోయిన వ్యక్తులు మన మనసులో పెట్టుకొని ఒక్కసారి ఈ పాట చూడండి, ఎంత బాగుంటుంది. ఒంటరిగా ఈ భూమి మీదికి వచ్చే మనిషి అందరితో సంబంధాలను కలుపుకుంటున్నాడు. కానీ ఒకే ఒక్క క్షణంలో ఈ అనుబంధాలన్నీ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ఓ మనిషి ఎవ్వరు నీవు?
బొమ్మ ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది? అవును మరి. ఈ బొమ్మకేనా మనం దండేసింది? అవును మరి. ఈ బొమ్మే కదిలింది, కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. మనం లేనిదే ఎవరికి బొమ్మలుగా ఆత్మ వైపు వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపిస్తున్న ఆకారం అంటే ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తి కనుక దాల్చిన దేహం అన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిది ఎవరికి ఇప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా, ఇంతకు ఆత్మ ఎవరో కాదు యోగేగా. దేహం అన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిది ఎవరికి ఇప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా, ఇంతకు ఆత్మ ఎవరో కాదు ఇంటిని ఖాళీ చేసినట్టు ఉన్న ఊరిని విడిచిపెట్టి చిరునామానే మార్చావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి వదిలావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి వదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు. పరిశుద్ధ దేవుడు కదా నేను పంపింది, పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా, అందుకే దానికి వాక్యం ఇచ్చింది. నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు. పెట్టుకునే వెళ్ళిపోయావా? కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం, ఆహ్వాని వారిని పైన వారిని రక్షించుకునే కదా నేను పంపలేదు. అందుకే కదా ఆయుష్యునికి ఇచ్చాడు, అందుకే ఉపయోగించుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషాలు అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగా వెళ్ళిపోయావా? నువ్వు విజయుడిగా నిలిచావా? దేవుడిపై అలా విజయుడిగా నిలిచింది సంతోషం. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను, వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను, ఆయుష్షు నీకు అందుకే ఇచ్చెనుగా. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను, వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను, ఆయుష్షు నీకు అందుకే ఇచ్చెనుగా. అవకాశాన్ని వదులుకోక, కల్మషాన్ని తీర్చుకోక, పని అంతటిని పూర్తి చేసి
విజయుడిగానే ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి కుదిరావు ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి కుదిరావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు నీ రాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న కూటినే సొంత కూడనుకున్నావు లోకమాయని ప్రేమించి అపవాది వేదనలోని ధనవంతుని జారిపోయి లాజరుతో నెమ్మదిని పొందలేక ఓడిపోయావా ఎవరు నీవన్న సంగతి తీసిపోయావా ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో పొందుతూ ఆ శరీరం నుంచి ఆలోచిస్తూ ఏ నలభై శరీరానికి ఏం పెట్టాలి ఏం కావాలి ఏం భరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవన్న సంగతి అసలు ఎందుకు ఒకవేళ చచ్చిపోయావేమో అయ్యో నీ రాక కారణం తెలియక నీవు సొంత దేశమి ఎరుగక నీవు ఉన్న ఊపిని సొంత ఊడు అనుకుంటివా లోకమాయనే ప్రేమించావా దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా నరక శిక్షకి పాత్రుడవు నీవయ్యావా సొంత దేశమి ఎరుగక నీవు ఉన్న ఊపిని సొంత ఊడు అనుకుంటివా లోకమాయనే ప్రేమించావా దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా నరక శిక్షకి పాత్రుడవు నీవయ్యావా వేదనలోనికి ధనవంతునిల త్యాగల వంటకు జారావా యాదరు పొందిన నెమ్మదిని పొందలేక నీవు ఓడావా ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి కుదిరావు ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి కుదిరావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెలుసుకుంటూ వెళ్ళావు ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి కుదిరావు ఆత్మకు నీవు పరలోకపు వాడవు అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి